హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫుల్ హ్యాపీ వ్లాగ్ అనమాట. ఈ నుంచి ఒక 3-4 వ్లాగులు అయితే వస్తాయి మా ఇంట్లో నుంచి. అసలు ఏం జరుగుతుంది ఏంటిది అవన్నీ కూడా thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మస్తు అంటే మస్తు హ్యాపీయెస్ట్ ఫన్ ఉంటుంది అనమాట. ఒక ఫ్యామిలీ అంతా కలిసి ఒక దగ్గర సెలబ్రేషన్స్ చేసుకుంటే ఎట్లుంటుంది అనేది క్లియర్గా నా వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇక నేను ఇట్లనే చెప్తే మీకైతే సోదిలాగా అనిపిస్తుంది. మీరే వీడియో చూసిన తర్వాత ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ఫాలో అవడం మర్చిపోకండి. అండ్ వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్ ది షో. ఇక్కడైతే ఒక ఫార్మాలిటీ జరుగుతుంది. దాని గురించి అయితే క్లియర్గా చెప్తా. చాలామంది తెలిసే ఉంటుంది. ఆల్రెడీ నేను వీడియో అయితే పోస్ట్ చేసిన. మా అమ్మ వాళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చి మాకు అధిక మాసం వాయనం అయితే పెట్టారు కదా. అట్లా నాకు పెట్టినట్టే మా అన్న వాళ్ళకి వాళ్ళ అత్తగారులు వచ్చి ఇట్లా అన్న వదినలిద్దరికీ కూడా అధిక మాసం వాయనం అయితే పెడుతున్నారు అన్నమాట. సో ఇక్కడ నేనెందుకు ఇట్లాంటి ఒక పాత్ర పోషిస్తున్నా అనేది కూడా చెప్తా. రెగ్యులర్గా చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఒకవేళ ఈరోజు ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఏం అర్థం కాదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో పెద్దన్న వాళ్ళకి వాళ్ళ అత్త, మా చిన్నకు వాళ్ళ అత్త మామలు అయితే వాయనం పెట్టాలి. కాకపోతే ఇక్కడ నేను ఎందుకున్నా అంటే ఇక చూసేటోళ్ళకైతే తెలుస్తుంది చాలామందికి. మా అన్న అయితే ఇక్కడ లేడు, అమెరికాలో ఉన్నాడు కాబట్టి ఆల్మోస్ట్ మా అన్న ప్లేస్లో ఎక్కడెక్కడ ఉండాలనో అక్కడ మొత్తం నేనే ఉంటాను అనమాట. ఆడబిడ్డ అంటే అర్థమవుడు అంటారు కదా. సో మా పెద్ద వదినకైనా చిన్న వదినకైనా కూడా ఆల్మోస్ట్ అన్నిట్లో నేనే ఉంటాను అనమాట. మా అన్నల ప్రజెన్స్ ఒకవేళ లేదంటే. సో అట్లా ఇంకా చిన్న ప్లేస్లో నేను కూర్చొని వాయనం అయితే తీసుకుంటున్నా. ఈ పద్ధతి ఎంతమందికి ఐడియా ఉందో ఎంతమందికి లేదో నాకైతే తెలియదు. కానీ మా ఊళ్ళు ఏంటంటే మా అమ్మ కానీ మా పిన్నిళ్ళు పెద్దమ్మలు కానీ ఏదన్నా ఫార్మాలిటీ వచ్చింది, వాళ్ళు కోమటోళ్ళు చేసినా బాపనోళ్ళు చేసినా ఇవ్వలు చేసినా కూడా మా పిల్లలు మంచిగా ఉండాలి, సరే ఈ ఫార్మాలిటీ మా పిల్లలకి చేద్దాము అని బాగా ఆలోచిస్తారు. సో అట్లా చేసినటువంటి ఒక ఫార్మాలిటీ అన్నమాట. సో ఇది కోమటోళ్ళకు ఉందా, గౌన్లలోకి ఉందా, బాపనోళ్ళకు ఉన్నదా అనే విషయం మాకు తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే ఏది జరుపుకున్నా హ్యాపీగా జరుపుకోవాలి. ఆ ఫార్మాలిటీ మా పిల్లలకి చేయాలి, మా పిల్లలు మంచిగా ఉండాలనేది ఒకటే ఆలోచిస్తారనమాట. సో అట్లాంటి విషయంలో జరిగిన ఫార్మాలిటీ ఇది. మొత్తానికైతే ఆ ఫార్మాలిటీ కంప్లీట్ అయిపోయింది. ఇక వీడియో లోపలికి వెళ్ళిపోదాము. నా మేనకోడలు మా పెద్దన్న వాళ్ళ పాప ఫంక్షన్ అన్నమాట. 5th డే రోజు మేము ఎట్లా ఫార్మాలిటీస్ చేసినాం అనేది అయితే చూపిస్తాం. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారట. కాకపోతే నేను ఇప్పుడు మన సైడ్ తెలంగాణలో ఎట్లా చేస్తారో చూపిస్తా. ఒకవేళ నా వీడియోలో ఎవరైనా ఆంధ్ర వాళ్ళు కానీ ఇంకా వేరే సైడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గర ఎట్లా చేస్తారో చెప్పండి. జస్ట్ ఇట్లనే చేసినా కూడా ఏం తిట్టుకోకండి. సేమ్ మేము కూడా అట్లనే చేస్తామని చెప్పండి. ఎందుకంటే మాకు తెలియదు కదా ఎక్కడ ఎట్లా చేస్తారనేది. కేవలం ఇప్పుడు నేను నా వీడియోలలో మా ఫార్మాలిటీస్ ఎట్లుంటాయి అనేది మాత్రమే చూపిద్దామని అనుకుంటున్నా. అండ్ ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా సజెషన్స్ ఇచ్చినా కూడా తీసుకుంటా. అండ్ నేను కూడా తెలుసుకుంటాను కదా కమెంట్స్ రూపంలో మీ సైడ్స్ ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని చెప్తే. సో అట్లా మొత్తానికైతే ఇంకా 5వ రోజు ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళు మంచిగా ఇష్టమైన వంటలన్నీ కూడా వండి పెడతారు. అండ్ పిండి వంటలు చేస్తారనమాట. 5 రకాల పిండి వంటలు, పువ్వులు, పండ్లు అన్ని రకాలు తెచ్చి ఇట్లా కూసోబెట్టి ఇంట్లోకి అయితే తీసుకుంటాం అన్నట్టు. అట్లా ఆ ఫార్మాలిటీ అయితే వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా నా పాత్ర ఏంది అని అంటే ఇంకా చాలామంది తెలిసే ఉంటుంది. మేనత్త ఏం చేస్తుంది అనేది గంప నింపుతారంటారు. ఒక పెద్ద గంపెడు తీసుకొస్తారన్నమాట పిండి వంటలన్నీ కూడా మేనత్తలు. సో ఇప్పుడు ఇక్కడ వన్ అండ్ ఓన్లీ మేనత్త అనమాట నేను. అందుకని చెప్పేసి నాకు చాలా చాలా పెద్ద బాధ్యతనే ఉండే. నాకు తోచినట్టు నాకు వీలైనట్టుగా ఒక 5 రకాలైతే చేపించిన అనమాట. ఇవాళ రేపు ఇంట్లో చేయడం అయితే కష్టం కదా. దట్టు నేను ఫస్ట్ డే నుంచి 15 days ఫంక్షన్ అయిపోయేదాకా కూడా నేను ఇక్కడనే ఉన్నాను అనమాట. ఇంకా మా ఇంటికి వెళ్ళలేదు. మనకు కూడా దగ్గరలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ మధ్య కాలంలో ఇంట్లో చేసుకోవాలన్నా కూడా బయటనే చేపిస్తున్నారు కదా. సో అట్లా తెలిసిన వాళ్ళతోనైతే చేపించేసిన అనమాట. సో అట్లా మొత్తానికైతే ఒక గంప నిండేలాగా పిండి వంటలు అన్నీ కూడా చేపించి మేనత్తలు మేనకోడలికి గంప నింపడం అంటారు అనమాట. సో ఈ ప్రాసెస్ ఎవరికైనా తెలుసా లేదా చెప్పండి. అండ్ ఫర్దర్ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. చాలా చాలా ఫన్నీయెస్ట్గా చేసినాం అనమాట. అండ్ ఇంకొక ఎమోషనల్ థింగ్ షేర్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే మా బాపు ఉన్నప్పుడు అప్పట్లో ఏమంటారు ఎంత ఫంక్షన్స్ కానీ నార్మల్గా చేసేటోళ్ళు కదా. కొంతమందికి అసలు చేయకపోయేటోళ్ళు. కానీ మా బాపు నా ఫంక్షన్ మాత్రం మంచిగా చేసిండు అన్నట్టు. ఒక 2 ఆటలేమో కట్ చేసి ఉన్నంతలో ఉన్న వరకు మన చుట్టాలందరికీ కూడా చెప్పుకొని చాలా చాలా బాగా చేసిండు. మా సైడ్ ఏందనంటే కొంచెం ప్రౌడ్గా ప్రెస్టీజియస్గా చేసుకునే ఫంక్షన్ అయితే ఇదే అన్నమాట. చాలామంది సిటీలో అయితే ఈ ఫంక్షన్స్ ఏం చెయ్యరు. సో అట్లా మొత్తానికైతే నా కోడలికి అసలు ఎంత అంటే మనస్తృప్తిగా అనిపించింది ఆ రోజు ఫంక్షన్ చూస్తుంటే. మా బాపు ఉన్నప్పుడు నా ఫంక్షన్ ఎట్లా చేసిరు అంతకు 100 రెట్లు ఏ మాత్రం తగ్గకుండా అట్లనే చేసిరు మా అన్నలిద్దరు కలిసి. మా బంగారు తల్లి, మా ఇంటి మహాలక్ష్మి, మా వైష్ణవి ఫంక్షన్ అయితే. అండ్ ఇది 5th డే మాత్రమే. ఇంకా 11th డే ఫంక్షన్ వస్తుంది. అండ్ 15 days. సో అట్లా మేము ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇక మొత్తానికైతే చూస్తున్నారు కదా. ఇక నేను మా ఆయన అయితే కలిసి అట్లా గంప పెడుతున్నాము. మా ఆయనకి ఇవన్నీ కొత్తగా అనమాట. అంటే సిటీలో కొన్ని ఫార్మాలిటీస్ వేరే రకంగా ఉంటాయి, తెలంగాణ అయినా కూడా. బట్ ఊర్లలో ఫార్మాలిటీస్ అయితే ఇట్లా ఉంటాయి అన్నమాట. సో అట్లా మొత్తానికి
మొత్తానికైతే గంప పెట్టేసి ఇంకా మా బంగారు తల్లినైతే ఆశీర్వదించినాము. నిజంగా 15 రోజులు మా ఇంట్లో పండగ లెక్కుంది. ఈ 15 రోజుల్లో ఒక 3 వ్లాగ్స్ మాత్రమే తీసిన, మెయిన్ అకేషన్స్ రోజు. ఇంకా ఫుల్ ఫంక్షన్ కోసం తిరగడం అదంతా ఉండే. సో ఆ ప్రాసెస్ అంతా తీయలేకపోయినా చిన్న షార్ట్స్ అయితే వస్తూ ఉంటాయి మధ్యలో. సో అట్లా మొత్తానికైతే ఫంక్షన్ వరకు 3 వ్లాగ్స్ తర్వాత పోజ్ చేస్తా. నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేసినాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క విషయం తెలుసుకోండి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కలిసి ఉంటే ఎవి కూడా మన దగ్గరికి రావు. అండ్ ఆ బాధలు కూడా మర్చిపోయి సంతోషంగా ఉంటాము. తొందరగా మా ఇంట్లో పుట్టిన మొదటి బిడ్డ అందరికీ కూడా మస్తు ఇష్టం మా వైష్ణవి అని అంటే. అండ్ అది కూడా అట్లనే ఎంత ప్రేమగా అంటే నేను మా వాళ్ళందరితో ఎట్లా ప్రేమగా ఉంటానో అట్లనే ఉంటుంది. బంగారు తల్లి చెప్పినట్టు వింటది. నిజంగా ఇట్లాంటి పిల్లలు ఉండాలి అనిపిస్తుంది ప్రతి ఒక్క ఇంట్లో. మా ఇంట్లో పిల్లలందరూ అంతే. మా ఇంట్లో మేము పొగుడుకోవడం అని కాదు కానీ ఉన్న విషయం చెప్పాలి కదా, సో అట్లా అన్నమాట. అట్లా మొత్తానికైతే ఇక మా అన్న వాళ్ళు మామ వాళ్ళు ఇక అందరూ వచ్చారన్నమాట. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అందరం కూడా కలుసుకున్నాము. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే కొంతమందికి వీలవుతుంది, కొంతమందికి వీలు కాదు. కాకపోతే ఇంకా ఆ రోజు అందరికీ వీలైంది. మా బంగారు తల్లి అదృష్టవంతురాలు అంతే ఇంకా. సో అట్లా మొత్తం అందరు కూడా వచ్చి ఇంకా ఒక్కొక్కరు స్వీట్ బాక్సెస్ కానీ వాళ్ళకు తోచినవన్నీ తీసుకొస్తూ ఉంటారనమాట. ఈ 5th డే మాత్రం ఓన్లీ అమ్మమ్మ వాళ్ళు మేనత్త చేయడమే ఉంటుంది. ఇక మిగతా నెక్స్ట్ డే నుంచి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వంటలు చేసుకొస్తారు, పిండి వంటలు చేసుకొస్తారు. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు కదా, అన్నయ్య వదినలు అక్క బావలు, సో అందరూ కూడా వాళ్ళకి దోచినట్టుగా పిండి వంటలు చేసుకొని తీసుకొస్తూ ఉన్నారనమాట. మోస్ట్లీ నేను కవర్ చేయలేదు అవన్నీ కూడా, ఎందుకంటే ఇంకా వీలు అవ్వలేదు బయటకు షాపింగ్స్ అట్లా పోవడం వల్ల. నేను పెట్టే మోస్ట్లీ వ్లాగ్స్లల్లో ఇది ఒక ప్రీషియస్ వ్లాగ్ అన్నమాట. నా చాలా ప్రీషియస్ వ్లాగ్లలో ఇది కూడా ఒకటి అన్నమాట. సో అట్లా మొత్తానికైతే పండగ లెక్క సెలబ్రేట్ చేసుకున్నాము. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక చూడండి మా మమ్మీ వాళ్ళ 5 మంది సిస్టర్స్ అన్నమాట, 2 బ్రదర్స్. సో ఇక 5గురు కలిసి అట్లా ఆశీర్వదిస్తుంటే నిజంగా పైనుంచి దేవతలే దిగి వచ్చినట్టు అనిపించింది అనమాట. ఇక మొత్తానికైతే ఫంక్షన్ని అసలు ఏమాత్రం స్ట్రెస్గా కాకుండా చాలా మంచిగా ప్లాన్ చేసుకుంటూ అన్నీ కూడా ఏ ఫార్మాలిటీ అస్సలు మిస్ అవ్వద్దు మా బంగారు తల్లికి అని చెప్పేసి ప్రతిదీ ఆలోచిస్తూ అన్నీ సక్రమంగా చేసుకున్నాము. ఈరోజు ఈ వీడియో పెట్టే వరకు అయితే ఫంక్షన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ప్రశాంతంగా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నా. ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ లోపలికి వెళ్ళి వీడియోస్ చూడండి. చాలా మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి, మా ఫ్యామిలీకి సంబంధించినవి. ఒకవేళ కొంతమంది ఉంటారు కదా అంటే దూరం అయిపోయిన వాళ్ళు కానీ దూరంగా ఉండడము కొన్ని ఇబ్బందుల వల్ల ఉండేవాళ్ళు ఈ వీడియోస్ చూసిన తర్వాత అరే కలిసి ఉండాలనేటువంటి ఫీలింగ్ వస్తుంది అనేది నా 100% నమ్మకం అనమాట. సో అట్లా మొత్తానికైతే ఇంకా ఫోటో షూట్స్ చేసుకుంటున్నాం, వీడియోస్ తీసుకుంటున్నాము. ఎన్ని చేసినా కూడా నా రీల్స్ తీసుకోవడం మాత్రం అస్సలు అవ్వదనమాట. ఎంతో ట్రై చేసినాం కానీ ఇంకా జనాలు ఉన్నప్పుడు ఏంది మనకు ఆలోచన రాదు. అసలు ఈ వ్లాగ్స్ కూడా నేను ఎవరి చేతిలోనో ఫోన్ పెట్టినాను కాబట్టి క్యాప్చర్ అయినాయి కానీ లేకపోతే ఇవి కూడా రాకపోయేటివి. సో ఇదన్నమాట 5th డే ఫార్మాలిటీ. ఇంకా మనోళ్ళు దగ్గరోళ్ళు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించి ఇంకా స్వీట్స్ పువ్వులు పండ్లు అవన్నీ కూడా ఇచ్చేసి వెళ్తారనమాట. నెక్స్ట్ డే నుంచి అయితే ఇంకా ఇల్లంతా వాతావరణం పండగ లెక్కనే ఉంటుంది. నాకేంటంటే ఇంట్లో ఫుల్ జనాలు మన చుట్టాలతో నిండిపోతే మస్తు ఇష్టం అనమాట. నాకే కాదు మా అన్నలకు కూడా అట్లనే ఉంటుంది. సో ఇది షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. నెక్స్ట్ ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.